ఇప్పుడు ఏంటంటే అసలు 20 సూత్రాల అమలు అంటే 20 సూత్రాలు అంటే ఏంటండి అసలు? ఇది ఒక 20 రకాల అంశాలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆధారితంగా, మరియు ఈ దేశం చేంజింగ్ ఆ రోజున 1975లో చేంజెస్ ఏమవుతూ ఉన్నాయో ఆ చేంజెస్కి అనుగుణంగా ఈ ఒకవైపు పేదరిక నిర్మూలన, దాంతోపాటు ఏ ఏ అంశాల్లో వెనుకబాటుతనము ఉందో ఆ అంశాల్లో ఏ విధంగా ప్రగతి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకి సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ అమలు తీరు ఏ విధంగా ఉంది, దాని ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధిస్తున్నామా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి దానికి తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అది. ఈ 20 సూత్రాలు అనే అంశం తీసుకున్న తర్వాత అనేక మార్పులు సమాజంలో కూడా ఒక పుస్తకం మనము ఎటర్నల్ వాల్యూస్ ఫర్ ఏ చేంజింగ్ సొసైటీ అనే ఒక పుస్తకం ఉంది. స్వామి రంగనాథన్ గారు రాసినటువంటి బుక్. అంటే ఏంటంటే వాల్యూస్ కానీ ఏమైనా అంశాలు కానీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాయి. అది 50-60 సంవత్సరాల క్రితం కావచ్చు, ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. అయితే ఆధునీకరణ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, సాంకేతిక కావచ్చు, ఆలోచనలు కాదు, కొత్త కొత్త ఆవిష్కారాలు వచ్చినప్పుడు వాటిని అనుసంధానం చేసుకొని ఈ బేస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు ఒక మా 20 పాయింట్స్కి వికసిత భారత్కి తేడా ఏంటనేది స్పష్టంగా వెళ్ళేటప్పుడు అసలు ఈ 20 సూత్రాలు అనేది కామన్ మ్యాన్ కి ఎలా ఇదవుతుంది అనేది చాలా అబ్సల్యూట్లీ పావర్టీ ఇరాడికేషన్, పేదరిక నిర్మూలన అనేటటువంటిది అంశం. దానికి ఏం కావాలి? ముందు ఆకలితో ఉండేటటువంటి పేదవాడికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహారం, జాతీయ ఆహార భద్రత, త్రాగటానికి నీరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే అందరికీ గృహాలు, ప్రతి ఒక్కరికి కూడా, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఈ పావర్టీ చుట్టూతో ఉండేటటువంటి అంశమే. అలాగే అందరికీ వైద్యం, అందరికీ విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంబంధించి వెల్ఫేర్కి కావాల్సినటువంటి నిధులు, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పారిశ్రామికీకరణ, వాటిని ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి అంశాలని తీసుకుంటూనే మరొక వైపు ఏదైతే పర్యావరణ పరిరక్షణని కూడా దానిలో చేర్చడం జరిగింది. 2006లో ఏం జరిగిందంటే 1980 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. 2006లో రీస్ట్రక్చర్ చేశారు. చేసినప్పుడు అప్పుడు టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ గవర్నెన్స్కి సంబంధించి కానీ టెక్నాలజికల్గా ఏ విధంగా సుపరిపాలనకి కావాల్సినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటటువంటి ప్రాయోజిత పథకాలకి సంబంధించి రాష్ట్రంలో ఏ ఏ శాఖలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి అనుసంధానం అయ్యేటటువంటి ఈ యొక్క 20 సూత్రాలు అనేటటువంటిది అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగేటటువంటి అంశం. 20 సూత్రాలకి సంబంధించి అదే అడగాలనుకుంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందా? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు నేనేమైతే డిస్కస్ చేశానో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఆయా శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అమలు చేసేదానికి మానిటరింగ్ చేయటము, రివ్యూ చేయటము, ఆ రివ్యూ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంత్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, ఈ అంశాలకి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో మన్రేగాకి సంబంధించి ఎన్ని కార్డ్స్ జనరేట్ చేశాము, ఈ మంత్లో ఎన్ని చేశాము, ఈ క్వార్టర్లో ఎన్ని చేశాము. క్లారిటీగా చెప్పాలి అంటే నాకు అర్థమైంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలకైతే నిధులు వస్తాయో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది అనుకోండి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి వాటి అమలు, తీరుతెన్నులు ఇవేనా? ఇవి కాకుండా ఇంకా వేరే మెయిన్ అది ఆ ప్రాజెక్ట్స్ ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్, ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, అక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ బ్యాక్వర్డ్నెస్ని తగ్గించడానికి కానీ రిమూవ్ చేయడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా మీరు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అంటే పర్యవేక్షణ చేసే ఒక వ్యవస్థ. దానికన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏం కావాలో
ఏ విధంగా దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తుందో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయాలా, ఇక్కడ అపాయింట్మెంట్ కేంద్ర ప్రభుత్వం కాదు చేసేది, రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి కేంద్ర ప్రభుత్వానికి పంపించే సమాచారాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకునేదానికి